సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. దీనికి ముఖ్య అతిథులుగా స్టేట్ హ్యాండ్లూమ్ చైర్మన్ చింత ప్రభాకర్, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ పూజ హాజరయ్యారు. అలాగే లబ్ధిదారులందరికీ కూడా ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సుమారు 106 చెక్కులు అంజనేయులు గారికి వేదిక సుధీరన్న గారు కూడా వేదిక, అలాగే పిఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి గారిని పిఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి గారు కూడా రెండు విధాలుగా అప్రమత్తమైనప్పుడు, ఒకటి అనారోగ్యంతో బాధపడినప్పుడు మరియు ఆడపిల్ల పెళ్లి చేసినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అది ఆలోచనలో పెట్టుకొని ఇప్పుడు షాదీ ముబారక్ ఆడపిల్ల పెళ్ళైతే షాదీ ముబారక్ లబ్ధి చేరాలని చెప్పేసి ఇదొక స్కీమ్ తెచ్చాడు. మరియు ఆరోగ్యంతో బాధపడితే మనకి ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చాడు. కాబట్టి ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పెద్ద ఆలోచన విధానాన్ని చేశారు. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు హరిశంకర్ గారికి ఇక్కడ వాస్తవంగా మా అన్న నాకు గురించి చెప్పడం తప్పదు. ఎందుకంటే ఆయన ఎంత బాధలో ఉన్నా కూడా ఎవరైనా ఒక ఫోన్ కొడితే అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా మరవద్దని చెప్పేసి వాళ్ళకు చేయడం వాళ్ళగా ఉండాలని అందరినీ కోరుకుంటూ ముగించుకుంటున్నాం. శ్వాస పోయే టైంలో ఇక ఎక్కడైతే ఇబ్బంది కాకూడదని చెప్పి ఇన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తుంటే మనము ఒక్క ముఖ్య విషయం గమనించాలి. అవతల మనకు ఆడపిల్లలు ప్రతి ఒక్కరికి తెలుసు. మనకు గత 5 సంవత్సరాల క్రితం గ్యాస్ సిలిండర్ 500-600 ఉన్నది, ఈరోజు 1200 అయింది. ఆడపిల్లల గురించి మన ముఖ్యమంత్రి ఏమో ఇవన్నీ స్కీములు తీసుకొస్తుంటే ఈ బీజేపీ వాళ్ళు మనకు ఈ గ్యాసుల మీద కానీ నిత్యావసర వస్తువుల మీద రేట్లు పెంచుకుంటూ మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామంటే పెద్ద ప్రధానాలు అనుకుంటున్నారు. కానీ మన పక్క 15-16 రాష్ట్రాలలో ఇప్పుడు బీజేపీ ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి. ఎక్కడైతే ఇట్లా అటువంటి స్కీములు లేవు. రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతి విలేజ్ ఇట ఏదైనా ప్రమాదవశాత్తు కానీ అనుకోని సంఘటనలు సరిపోతే ఇట ఒక్కొక్కరున్న రైతు గిట 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. మీరు మళ్ళీ రైతులకు ప్రతి పంటకు 5,000 పెట్టుబడి సాయం ఇవ్వడం జరుగుతున్నది. మీరు అందరూ తెలియజేయడం ఏమిటంటే ప్రతి ఒక్కరం ఇట పని మనకేమిటంటే పని చేస్తున్నామని చెప్పుకోవడం ఎంత వాడుతున్నాము. పని చేయనోడు వెళ్ళిపెట్టి దాన్ని ఏదో అద్భుతంగా చూపెడదామంటే ప్లాన్ చేసి ఏదో చేద్దామనుకుంటున్నారు. కానీ దానికి మన ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ అందరూ కష్టపడి మనము ఈసారి ఖచ్చితంగా మన సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ నుంచి ప్రభాకరన్నను ముఖ్యంగా మన సదాశివపేట మండలం నుంచి అధిక మెజార్టీ ఇచ్చి మనము మళ్ళా తెలంగాణలో ఇంకా ముఖ్యమంత్రిని కేసీఆర్ చేసుకోవాలని చెప్పి అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.